సరే, మనం ఇప్పుడు ప్రసంగి గ్రంథంలో నుండి మనము ధ్యానించుకుందాం. ప్రసంగి గ్రంథంలో నుండి మనము వర్తమానం ఏమిటి అంటే, ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి? ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి? చూడండి పిల్లారా, మనము ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చదువుకుందాం. సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను చూచి తిని, అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనును. అయితే ఆ ఆస్తి దురదృష్టం వలన నశించిపోవును. అతడు పుత్రుడు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చినో ఆ ప్రకారముగాని తాను వచ్చినట్లే దిగంబరిగాని మరలా పోవును. తాను ప్రయాసపడి చేసి కొనిన దానిలో ఏదైనాను చేత పట్టుకొని పోడు. అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వారికి లాభమేమి? ఇది మనస్సునకు ఆయాసకరమైనదే. తన దినములని అతడు చీకటిలో భోజనము చేయను. అతనికి వ్యాకులమును, రోగమును, అసహ్యమును కలుగును. ప్రియులారా, చూడండి, ఇక్కడ వాక్యం ఏం చెప్తూ ఉందంటే, ప్రయాసపడి సంపాదించిన దానివల్ల వానికి లాభం ఏమిటి? నీకు లాభం ఏంటి? చివరికి ఆలోచించుకుంటే ఏమీ కనబడదు. ప్రయాసపడి పరిగెత్తి 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 ఆస్తి సంపాదించుకుంటారు. కానీ ఆస్తి ఏమైనా నీతో వస్తుందా? రాదు. నువ్వేమైనా పట్టుకుపోతావు, పైకి పట్టుకుపోవు. అందువల్ల దానికి లాభమేంటి? డబ్బు ఎవరికి ఎక్కువ కావాలి అని అంటే, లోకాశలు ఉన్న వాళ్ళకి డబ్బు ఎక్కువ కావాలి. లోకాశలు అంటే ఏమిటి? వాళ్ళు బంగారం ధరించుకోవాలని, ఖరీదైన వస్త్రాలు ధరించుకోవాలని, ఫ్లైట్లలో తిరగాలని, పెద్ద పెద్ద బిల్డింగులలో అనగా డూప్లెక్స్ హౌస్లు అలాంటివి కట్టుకొని అలాంటి వాటిలో ఉండాలని, లేకపోతే కారుల్లో తిరగాలని. ఏమండి, ఫ్లైట్లలోనూ కారుల్లోనూ. మరి కారు కావాలంటే అంత 10 లక్షలు లేకపోతే 20 లక్షలు, ₹1,00,00,000 కూడా ఉంటాయి. మరి అలాంటి ఆశలు ఉన్న వాళ్ళకి, అలాగే కొంతమందికి బుల్లెట్ బండ్లు వాటి మీద తిరగాలని, ఈ రకరకాలైనటువంటి ఆశలు కలిగిన వారికి వాళ్ళకి ఏం కావాలి చెప్పండి? డబ్బు ఎక్కువగా కావాలి. ఈ లోక సంబంధమైన ఆశలు ఏమీ లేవు అనుకోండి, ఫ్లైట్లో తిరగాలని, కారుల్లో తిరగాలని, విమానాల్లో తిరగాలని, విలాసవంతమైన డూప్లెక్స్ హౌసుల్లో ఉండాలని, లేకపోతే ఖరీదైన బట్టలు వేసుకొని ఒకటి 50,000, ₹1,00,000 అలాంటి బట్టలు వేసుకొని, లేకపోతే ఒళ్ళంతా ముక్కులకి, చెవులకి, మెడకి గంగరెద్దులాగా అలంకరించుకొని, అలాగా బంగారం అంతా కూడా పెట్టుకొని, ఆ విధంగా ఏమండి ఖరీదైన బట్టలు, ఖరీదైన బంగారం ఇవన్నీ వేసుకుని, ఈ విధంగా ఆశలు కలిగిన వారికి ఏం కావాలి చెప్పండి? డబ్బు కావాలి, ఆస్తి కావాలి. అందుకని ఆశలు ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అక్రమాలు ఎక్కువ చేస్తారు, మోసాలు ఎక్కువ చేస్తారు, అన్యాయాలు ఎక్కువగా చేస్తుంటారు, అవినీతి ఎక్కువగా
చేస్తూ ఉంటారు. కాబట్టి పిల్లారా, అందులో ప్రయాసపడి నువ్వు సంపాదించిన దానివల్ల నీకు లాభం ఏంటి? లోక కోరికలు కలిగిన వారికైతే విస్తారంగా ధనము కావాలి. అదే మరి నీతిమంతుల సంగతి ఏమిటయా అంటే వాక్యం చెప్తా ఉంది, అన్న వస్త్రము కలిగిన వారై మీరు తృప్తి కలిగి ఉండండి. అలాగే ధర్మం చేయాలన్నా, ఇతరులకు పరిచర్య చేయాలన్నా, ఇతరులకు సహాయపడాలన్నా, సర్వశక్తిమంతుల కార్యాలను పాలు పొందాలన్నా ఈ విధంగా మాత్రమే. ఎందుకంటే మన ఆశలు మన కోరికలు ఈ విధంగా ఉంటాయి. ఆయన నామని స్తోత్రం, హల్లెలూయా. మన ఆశ ఏమిటి చెప్పండి? ఎత్తబడాలని, సమాజంలో వాళ్ళకి ఎవరికైనా సహాయం చేయాలనో, లేకపోతే పరిచర్య చేయాలనో, ఆతిథ్యం ఇవ్వాలనో, వాళ్ళకి ఏదైనా అవసరమైతే అవసరాల్లో పాలు పొందాలనో, లేకపోతే నీకు ఇంట్లో వస్త్రాలు, పిల్లలకు వస్త్రాలు కొనుక్కోవాలను, నీకు వస్త్రాలు కొనుక్కోవాలను, అలాగే అన్న వస్త్రాలు, మరి ఆ వస్త్రాలకు ఏదైనా ఒక బీరువా కొనుక్కుంటాం. ఇలాంటివి, లేకపోతే తినడానికి ఆ సామాన్లు, అన్న వస్త్రాలు, అన్నం వండుకోవాలంటే ఏం కావాలి చెప్పండి? సామాన్లు. ఇలాంటివి మాత్రమే మనకి ఉంటాయి తప్ప మనం ఏదో విమానంలో ఎగిరిపోవాలని ఏమీ ఉండవు. ఆయన కోసం చేయాలనేటువంటి, ఆయన కోసం ప్రార్థించాలనేటువంటి, ఆయన కోసం ఎక్కడికైనా వెళ్ళాలంటే, లేకపోతే ఛార్జీలను, ఆయన కోసం ఏదైనా మీటింగ్స్ అంటే డబ్బులను ఏం అవసరం అవుతాయని, ఇలాంటి వాటి కోసం మనం ఏం చేస్తామో చెప్పండి? ధనాన్ని సద్వినియోగం చేస్తూ ఉంటాం. మనం సంపాదించిన దాన్ని మనం ఏం చేస్తామని చెప్పండి? లోకాశల కోసం కాదు, లోక సంబంధమైన వాటి కోసము కాదు. లోకంలో ఇది సుఖభోగాలు అనుభవించాలను, లేకపోతే లోకంలో ఏదో గొప్పగా సుఖభోగాలంటే ఏమిటి? ధనవంతుడి డబ్బు ఉన్నోడికే సుఖభోగాలు ఉంటాయి. డబ్బు ఉంటుంది కాబట్టి, విస్తారమైన ఆస్తి ఉంటుంది కాబట్టి సుఖంగా జీవిస్తాడు, కష్టపడకుండా బ్రతుకుతాడు అతను. విస్తారమైనటువంటి సుఖభోగం అంటే, సుఖాలంటే ఏమిటి చెప్పండి? సుఖంగా బ్రతికేవాడు అంటే కష్టపడకుండా ఉండేవాడు, ఏమి కష్టపడాల్సిన పని. కాబట్టి పిల్లారా, ఇక్కడ లోకంలోని వారు కనుక చూసినట్లయితే లోకాశలు కలిగి ఉంటారు. కాబట్టి ఆ లోకాశలను బట్టి నేను ఒక ఆస్తిపరుడు అనిపించుకోవాలి అని ఎక్కడ పడితే అక్కడ స్థలాలు కొనేసి, ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కొనేసి, లేకపోతే మేము బాగా బంగారం ఉందో మాకు అనిపించుకోవాలని కనబడిన బంగారం అంతా వచ్చినదంతా కూడా రకరకాల మోడల్స్ అంతా కూడా కొనేస్తూ ఉంటారు. ఈ విధంగా మనం చూస్తే లోకంలో మనుషులు లోకాశలు కలిగి ఉంటారు. కాబట్టి ఆ లోక సంబంధమైన వాటి కోసం ఏం చేస్తారు చెప్పండి? ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు, ఆశల కోసమే. అలాగే కొన్నిసార్లు పిల్లల్ని మనము చదివించుకోవాల్సి ఉంటుంది, మన స్థాయిలో మనం చదివించుకుంటూ ఉంటాం. కానీ డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు ఏం చేస్తారంటే విదేశాలకు పంపిస్తారు. విదేశాలకు పంపించాలంటే ఏం కావాలి? బోల్ డబ్బు కావాలి. అక్కడ చదవాలి, ఇక్కడ చదవాలి, మావాడు అక్కడ చదివాడు, ఇక్కడ చదివాడు, లోకంలో గొప్పగా చెప్పుకోవడానికి బాగుంటుందని ఆ విధంగా మనుషులు ఏం చేస్తుంటారంటే ఆశలు కలిగి ఆ పేరు కోసమని ఆ విధంగా నలుగురు చెప్పుకోవడానికి బాగుంటుందని వారి విదేశాలకి లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఖర్చులు పెట్టి ఆ విమానాల్లో పంపించి చదివిస్తూ ఉంటారు. కాబట్టి పిల్లారా, లోకాశలు కలిగిన వారికి, లోకాపేక్షలు కలిగిన వారికి భూమి మీద బహుగా ఆస్తి కలిగి ఉంటారు. వాళ్ళు ఆస్తి కూర్చుకొని ఉంటారు వాళ్ళు. కానీ నీతిమంతులైనటువంటి మనము మన ఆశలు వేరు, వాళ్ళ ఆశలు వేరు. మన ఆసక్తులు వేరు, వాళ్ళ యొక్క ఆసక్తి వేరు. మనం ఆ రాజ్యంలో ఉండాలని, ఆ దేశంలో ఉండాలని, ఆ పట్టణంలో ఉండాలని. అందుకనే పిల్లల చదువులు, పిల్లలు లోకరీతిగా వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోవాలి, గొప్ప పేరు ప్రఖ్యాతి తెచ్చుకోవాలని లక్షలాది రూపాయలు ఖర్చులు పెట్టించి చదివిస్తూ ఉంటారు. ఎందుకంటే మా వాడు చాలా పెద్ద చదువు చదివాడు, డాక్టర్. మా అమ్మాయి కూడా డాక్టరే.
ఇన్ని లక్షలు పెట్టి మేము చదివించాం. వాళ్ళ ఒక ఆశల కోసం వాళ్ళు ఆ విధంగా కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. ఆ ఆశలను బట్టి వాళ్ళు ఖర్చు చేస్తూ ఉంటారు. ఆయన నామనిస్తారు. అంటే లోకాశలను బట్టి వాళ్ళు ఏం చేస్తుంటారు చెప్పండి? ప్రయాసపడి ఖర్చు చేస్తూ ఉంటారు. ఎవరి డబ్బులైనా ఖర్చు చేయాల్సిందే. ఖర్చు చేయకుండా ఏమి అలా ఉండిపోయి, ఖర్చు ఎప్పటికైనా ఏం చేయాలి చెప్పండి? ఖర్చు అయిపోతాయి. ఆ డబ్బులు అలాగే ఉండిపోతాయి. గుడ్లు పెడతా ఏమండి? బ్యాంకులు వేసుకుంటే వడ్డీ వస్తుందని అంటే వాళ్ళకి అవసరాలకు మించిన డబ్బు ఉందనుకోండి, బ్యాంకుల్లో దాచుకుంటూ ఉంటారు, దాచిపెట్టుకుంటూ ఉంటారు అవసరాలకు మించిన డబ్బు ఉంటే. కానీ మనకేంటంటే వచ్చిన డబ్బు కాస్త మన అవసరాలు సరిపోతూ ఉంటాయి. మనం ఆయన కోసం చేసే కార్యాల కోసం ఏమైపోతుందో చెప్పండి? సరిపోతూ ఉంటుంది. ఆయన నామరిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే బైబిల్లో మనం చూస్తే కొంతమంది ధనవంతులు కూడా వాళ్ళ ఆస్తులని ఆయన కోసం సద్వినియోగం చేసిన సందర్భాలు బైబిల్లో మనకి కనబడుతూ ఉంటాయి. ఆయన నామరిస్తాం. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, సర్వశక్తిమంతుని యొక్క రాజ్యానికి నువ్వు వెళ్ళాలి అని అంటే నీవు ఈ లోకరీతిన ఆస్తిపరుడుగా కాదు, కానీ పరలోక సంబంధంగా నీవు ఈ యొక్క శాశ్వతమైన దాన్ని నీవు సంపాదించుకోవాలి. ఆయన కోసం నువ్వు ప్రయాసపడాలి. ఇప్పుడు ప్రయాసపడి వచ్చావు ప్రార్థన కోసం, ప్రయాసపడి నువ్వు పరిచర్య చేస్తావు, ప్రయాసపడి నువ్వు వంట చేస్తావు, ప్రయాసపడి ఆతిథ్యం ఇస్తావు, ఎండను కూడా లెక్క చేయకుండా ప్రయాసపడి నువ్వు వచ్చావు. దీని అంతటికి కూడా ఆయన ఏం చేస్తాడనండి? నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. అందుకని వాక్యం ఏం చెప్తుందనంటే ఆయన యావదాస్తి మీద మీరు చూడండి. మీరు ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చూడండి ఒకసారి. ఆయన ఏం చేస్తాడు వాక్యం చెప్తుందో మనం చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 2వ రాకడలో ఆయన ఏం చేస్తాడు? 43వ వచనం నుండి లేకపోతే 42వ వచనం మీరు ఒకసారి చదువు. కావున ఏ జన్మన మీ మెస్సయ్య వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా నుండి, ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండి ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీడని మీరు ఎరుగుదురు. మీరు అనుకున్న గడిలో మనిషి కుమారుడు వచ్చును కనుకనే మీరు సిద్ధముగా ఉండి, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయుచుండుట ఆయన కనుగొంటాడో ఆ దాసుడు ధన్యుడు. అతడు చూడండి తన యావదాస్తి మీద వానుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన నామనిస్తాను. అందువల్ల నీవు ఈ లోకంలోని వాళ్ళందరూ కూడా ఈ ఆస్తుల కోసం ప్రయాసపడుతుంటారు. నీవైనట్లయితే ఆస్తి సంపాదించుకోవాలి. అది శాశ్వతంగా ఉండేది, అది తుప్పు పెట్టేది కాదు, పాడైపోయేది కాదు, చెడిపోయేది కాదు, కుళ్ళిపోయేది కాదు. అది శాశ్వతమైనది కనుక ఆ శాశ్వతమైన దాన్ని నీవు సంపాదించుకోవడం. అందుకని ఆయన నాడు ధనవంతుడు కనపడ్డాడు. ఆ ధనవంతుడితో ఏమన్నాడంటే, సత్పురుషుడు, ఆ ధనవంతుడు ఏమన్నాడంటే, సత్పురుషుడిని ఒకటికు ఏమండి ఏం చేయాలి అనండి, సత్పురుషుడు ఒక్కడే. ఆ సత్పురుషుడు ఎవరంటే సర్వశక్తిమంతుడే. అయితే అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నువ్వు దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యాలు చెప్పొద్దు, నువ్వు వ్యభిచరించవద్దు, అన్యాయాలు చేయొద్దు అన్నప్పుడు పుట్టిన దగ్గర నుండి కూడా ఇవన్నీ నేను పాటిస్తూనే ఉన్నాను ఆయన. అప్పుడు అన్నాడు,
అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది, నువ్వు కలిగి ఉన్నది అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగుతుంది అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. అతడు ధనవంతుడు గనక వ్యసనపడుతూ వెళ్ళిపోయాడు. అతడు ధనవంతుడు గనక మిక్కిలి వ్యసనపడుతూ వెళ్ళిపోయాడని వాక్యము చెప్తా ఉంది. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఈ అవదాస్తి మీద అంటే ఆయనది వేరు, ఏమండి, ఈ లోక సంబంధమైనది వేరు. ఆ రాబోయేటువంటి ఆయన యావదాస్తి అంటే ఆ రాజ్యంలో ఆ యావదాస్తి మీద ఆయన ఏం చేస్తాడు? ఆయన బిడ్డలని నియమిస్తాడు, అందరిని కూడా ఆయన నియమిస్తాడు. ఆ ఆస్తికి, దేని ఆస్తికి అనండి, అబ్రాహాము మనకు తండ్రి కాబట్టి, ఆ ఆత్మీయ తండ్రి కాబట్టి, శరీర సంబంధంగా కాదు, ఆత్మీయంగా ఆయన మనకు తండ్రి కాబట్టి, ఆ తండ్రి కలిగి ఉన్న ఆస్తికి మనము వారసులు అవుతాం. ఎందుకంటే ఆ తండ్రి ఆస్తి, ఆ యెరూషలేము, ఆ దేశము, అవి ఆయన నామస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్లే మోషే కూడా ఈ అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే ఆయన యొక్క ప్రజలతో కూడా శ్రమలు అనుభవించడం మేలని అనుకొని అతడు ఏం చేశాడంటే కలగబో బహుమానమందు దృష్టి ఉంచాడని వాక్యం చెప్తుంది. ఆయన నామస్తాడు. కాబట్టి పిల్లారా, నువ్వు ఈ చివరి కాలంలో నీవు లోకములోని వాళ్ళు ప్రయాసపడి వాళ్ళు లోకములో వాళ్ళు సంపాదించుకుంటారు, కానీ వాళ్ళకి ఏమీ లాభం ఉండదు. ఎందుకనంటే ఇక్కడ వాక్యం స్పష్టంగా ఏం చెప్తుందనంటే అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనం తెప్పించుకొని, ఎందుకనంటే ధనవంతులను ఆయన నాశనం చేస్తాడని వాక్యం చెప్తుంది. మా పిల్లలు, మా కొడుకు, మా కూతుళ్ళు, మా అన్నదమ్ములు, బోర్డు సంపాదించాం, బోర్డు ఆస్తుంది, బోర్డు దాచుకున్నాం, మా తాతలు ముత్తాతల నుండి దాచాడు ఇదంతా బోర్డు అని అంటారు చాలామంది. కానీ ధనవంతులను ఆయన ఏం చేస్తాడనంటే నాశనం చేస్తాడని, ఆస్తిని బట్టి వాళ్ళు నశిస్తారు. అందువల్ల ధనవంతుడు పరలోక రాజ్యానికి రాడు, డబ్బున్న వ్యక్తి పరలోక రాజ్యానికి రాడు. అందుకనే సూర్యుడు నుంచి వడగాలి కొట్టినప్పుడు, ఎందుకంటే ధనవంతుడు ఎలా ఉంటే గడ్డి పూలా కనపడతాడు, ఎందుకంటే డబ్బు ఉండదు కాబట్టి. అతడు ఇల్లు కానీ అందంగా కనపడుతుంది, గడ్డి పువ్వు అందంగా కనపడుతుంది కదా, అతడు కూడా చాలా అందంగా కనపడుతూ ఉంటాడు. అందంగా తయారైపోయి చాలా అందమైన బట్టలు వేసుకొని అందంగా అవన్నీ అలంకరించుకొని, ఏమండి, చాలా దర్జాగా ఆ డబ్బును దానిని బట్టి చాలా గొప్పగా అతడు కనబడతా ఉంటాడు. అందుకని యాకోబు రాసిన పత్రికలో మీరు చూడండి, ఇక్కడ చెప్పిన దానికి మనకి సరిపోద్ది. ఒకసారి మీరు చూడమ్మా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, దయచేసి చదవండి, 11 వచ్చిన అనుకుంటాను. ఒకసారి 10 నుండి చదవము ఒకసారి. ఏలయనగా 9 నుండి చదువు అమ్మా సరే. ఇక్కడ చూడండి, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశయందు అతిశయింపవలను, ఏలయనగా ఇతడు గడ్డి పువ్వులే గతించిపోవును. ధనవంతుడు ఏమైపోతాడంట? గడ్డి పువ్వులే. అందువల్ల డబ్బును బట్టి, ఒకవేళ డబ్బు ఉందనుకోండి, దాన్ని బట్టి అతిశయించకూడదు. దీనత్వాన్ని బట్టి ఏం చేయాలంటే చెప్పండి, అతిశయించాలంట. అయితే ఆ ధనము కలిగిన వ్యక్తి ఏమైపోతాడంట? గడ్డి పువ్వులే. డబ్బున్న వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? డబ్బులు ఉంటాయి కాబట్టి అన్ని ఖరీదని, చాలా మంచి అందమైన, చాలా చక్కగా టిక్కు మనిషి స్విచ్ చేయగానే ఇలా పనిచేస్తుంది, అలా పనిచేస్తుంది అనే వస్తువులన్నీ కొనుక్కుంటారు. భలే పని చేస్తుంది, భలే పని చేస్తుంది, ఆన్ చేస్తే చాలు అదే చేస్తుంది అన్నీ. ఇప్పుడు అలాంటివన్నీ వస్తున్నాయి. ఏం కష్టపడాల్సిన పని లేదు, శ్రమ పడాల్సిన పనేమి లేదు, స్విచ్ చేయడమే. స్విచ్ చేస్తే అయిపోతాయి. మీరేం బట్టలు ఉన్నాయనుకోండి వచ్చినాయి, ఇప్పుడు అది మీ స్విచ్ చేస్తే చాలండి, అదే శుభ్రం చేసేస్తుంది, అదే బట్టలు ఆరబెట్టేస్తుంది. మీ బయట తీసుకొని బీరువాలో పెట్టేసుకోండి. అర్థమవుతుందా? అలాంటివన్నీ కూడా వచ్చేస్తుంది. అందువల్ల అతను గడ్డి పువ్వులాగా చాలా అందంగా, చాలా సుఖంగా, చాలా బ్రహ్మాండంగా, ఏమి కష్టపడకుండా చాలా ఎంత ఖరీదైనా సరే కొనేస్తూ ఉంటాడు.
ఎందుకనంటే అతడు ధనవంతుడుగా. నువ్వేందంటే కొన్నిసార్లు ఏదైనా అవసరమైతే కొనుక్కుంటావు, నీ ఓపిక లేదనుకోండి, బట్టలు ఉతికి ఓపిక లేదనుకోండి, నీ అవసరమైతే ఏం చేస్తావు చెప్పండి, కొనుక్కుంటావు. వాళ్ళకి అలా కాదు, డబ్బు ఉంది కాబట్టి గొప్పల కోసమైనా ఏం చేస్తారు చెప్పండి, మా ఇంట్లో అది ఉంది, మా ఇంట్లో ఇది ఉంది, మా ఇంట్లో ఇవి ఉన్నాయని చాలామంది వీడియోలు తీసి వాళ్ళ బంధువులు పంపిస్తూ ఉంటారు. మా ఇల్లు చూడండి ఎలా ఉందో, మా వస్తువులు చూడండి ఎలా ఉందో, మా వంటగది చూడండి ఎలా ఉందో, ఏమండి మేము లేకపోతే మా బెడ్రూమ్ చూడండి ఎలా ఉందో, లేకపోతే మా బాత్రూమ్ చూడండి ఎలా ఉందో, మా పిల్లలు ఆడుకునే రూమ్ చూడండి ఎలా ఉందో, ఏమండి అన్నీ తీసి ఏం చేస్తున్నారు చెప్పండి, వీడియోలు పంపిస్తూ ఉంటారు గొప్పల కోసం. వీడియోలు తీసి చూడండి మేము ఎంత గొప్పగా ఉన్నామో, ఏమీ లాభం లేదు. ఆయన నామమున ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అదే నీతిమంతుడైనట్లయితే తను సర్వశక్తిమంతుని కోసం అతను ఏం చేస్తాడు చెప్పండి, ప్రయాసపడి ఆయన కోసమై అనేక విషయాల్లో అనేక కార్యాలలో పాలు పొందుతూ ఉంటాడు. కాబట్టి దానిని బట్టి ఇతడు, అందుకని ఇక్కడ వాక్యం చెప్పిన దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయపోవలెను. ఉన్నత దశ ఆ దీనుడైన వాడన్నా పేదవాడన్నా ఒకటి. ఆయన నామనిస్తాను. తగ్గించుకునే వ్యక్తినే పేద వ్యక్తితోనూ, గర్వం కలిగిన వ్యక్తిని ధనవంతుడితో కూడా పోల్చబడింది బైబిల్. తగ్గించుకునేటువంటి వ్యక్తి తనకు కలిగిన ఉన్నత దశ, ఉన్నతమైన స్థితి ఏమి చెప్పండి, ఆయన కుమారుడుగా ఆయన బిడ్డలుగా ఉండేవి ఉన్నతమైన ఆయన నామనిస్తాను. ఇంతకు ముందు అయితే అందుకే ప్రత్యక్షత అంటే అదే. ఇంతకుముందు మనం ఎవరో మనకు తెలియదు, ఇంతకుముందు నువ్వు ఎవరో నీకు తెలీదు, ఇంతకుముందు నేను ఎవరో నాకు తెలీదు, కానీ బయలుపాటు వల్ల అర్థమైంది ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. బయలుపాటు వల్ల ఏమర్థమైంది చెప్పండి, ఓరు బాబు నేను మిగతా వాళ్ళలాగా అన్యుల్లాగా వాళ్ళలాగా వీళ్ళలాగా కాదు, నేను ఈ యొక్క ఉదయకాలపు లేకపోతే వేకుజాముకు వర్తమానకు సంబంధించిన వాడిని అని నాకు అర్థమైంది. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. మీకు కూడా బయలుపాటుగా ఏమర్థమైంది చెప్పండి, నేను మిగతా అన్యుల్లాగా మా బంధువుల్లాగా మా ఊళ్ళో వాళ్ళలాగా మా పేటలో వాళ్ళలాగా వాళ్ళలాగా వీళ్ళలాగా కాదు, నేను ఆ రాజ సంతానము లేకపోతే సర్వశక్తిమంతుని యొక్క లేకపోతే అబ్రాహాము యొక్క కుమార్తెని అని ఇప్పుడు నన్ను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. రాబో ఉగ్రత నుండి ఆయన తప్పించేవాడుగా నా పాపముల కోసం ఆయన రక్తము గార్చాడు, నేను ఆయన దానని అని అర్థమైంది నీకు. ఇప్పుడు ఆయన నామనిస్తాను. ఇంతకుముందు ఇంత తెలియదు నీకు, ఇంతకుముందు నీకు అంత అర్థమో కాలేదు. ఇంతకుముందు వాళ్ళకి చెందిన దాన్ని, వీళ్ళకి చెందిన దాన్ని, వాళ్ళకి చెందిన దాన్ని అనుకునేదాన్ని నువ్వు ఇప్పుడు. అప్పుడు కానీ ఇప్పుడైతే నేను ఆ దేశానికి చెందినటువంటి దానిని, నాకు ఒక రాజ్యం ఉంది, నేను ఆ దేశానికి వెళ్ళబోతున్నాను. ఇప్పుడు నువ్వేమిటో నీకు తెలిసింది, నువ్వేమైనావో నీకు తెలిసింది. లేకపోతే ఇంతకుముందు ఎలా బ్రతికేదాన్ని చెప్పండి, మిగతా వాళ్ళు ఎలా బ్రతికేవాళ్ళు అలా బ్రతికే. కాబట్టి నువ్వేమిటో నీకు ఇప్పుడు తెలిసింది. కాబట్టి బాబోయ్ వాళ్ళలాగా నేను బ్రతకూడదు, ఇప్పుడు నేను ఆయన బిడ్డను కాబట్టి, ఆ దేశానికి సంబంధించిన వ్యక్తిని కాబట్టి ఆ దేశానికి తగ్గట్టుగా బ్రతకాలరా, ఈ లోకస్తులాగా బ్రతకూడదురా. ప్రత్యక్షత ద్వారా నీకు అది అర్థమైంది. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. ఒకప్పుడైతే నీలో లోకాశలు ఎన్నో ఉండేవి, విపరీతంగా నీలో లోకాశలో ఉండేవి. కానీ ఇప్పుడేం జరుగుతుంది చెప్పండి, లోకాశలన్నీ వదిలేసి ఇప్పుడు ఆ రాజ్యాన్ని సంపాదించుకోవాలని ఆశ, శాశ్వతమైన దాన్ని నిత్యరాజ్యంలో ప్రవేశించాలనే ఆశ, అదే మన నిత్య నివాసం. ఏమి నిత్య నివాసాలు ఇవన్నీ కూడా శిథిలమైపోయేటటువంటి, అందుకనే శిథిలమైపోయే ఈ శరీరంలో నుండి, శిథిలమైపోయే ఈ యొక్క పట్టణాల్లో నుండి, గ్రామాల్లో నుండి శిథిలము కారుడి నిత్యమైన దానిలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. కాబట్టి పిల్లారా మనం దానికి సంబంధించిన వారు అని మనకి అర్థమైంది. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చదువు అక్కడ, ఏలైనా ఇతడు గడ్డి పువ్వులు గతించిపోవును, సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని స్ఫూరాలను దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడు తన ప్రయత్నములలో వాడిపోతాడు. తను చేసే ప్రయత్నాలు ఏమైపోతుంది చెప్పండి,
వాడిపోతాడు. కాబట్టి పిల్లారా, అందుకనే ఈ ధనవంతుడు ప్రయాసపడి లోకములో ధనాన్ని కూర్చుకొని ఆస్తిపరుడుగా పిలబడినప్పటికీ కూడా అతనికి ఏ లాభము లేదు. ఎందుకంటే ధనవంతుడు ఆయన ఏం చేస్తాడని చెప్పండి, నాశనము గడ్డి పువ్వు వల్ల అతను ఏమైపోతాడంట, సూర్యుడు నుంచి వడగాలు కొట్టినప్పుడు గడ్డి పువ్వు యొక్క స్వరూప సౌందర్యము నశించినట్లుగానే ఆ ధనవంతుడు కూడా తన ప్రయత్నములలో ఏమైపోతాడు, వాడిపోతాడు. కాబట్టి అందుకనే ఇక్కడ కూడా అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకున్నట్టే మెస్సేజ్ కూడా స్వచ్ఛంగా చెప్పాడు ఆయన, స్పష్టంగా చెప్పాడు ఆయన. ధనవంతునికి పరలోక రాజ్యంలో చోటు లేదు. ఆస్తి గల వారికి ఆ రాజ్యంలో చోటు లేదు. ఎందుకంటే వాళ్ళు దానిని ప్రేమిస్తూ ఉన్నారు కనుక, అందుచేత వాళ్ళకి ఆయన రాజ్యంలో చోటు లేదు. అందుకని ఆయన బిడ్డలకు మాత్రమే ఆయన రాజ్యంలో చోటు ఉంటుంది కనుక, అందువల్ల నీ ఆశలు వేరు, వాళ్ళ ఆశలు వేరు. వాళ్ళు ప్రయాసపడేది వేరు, నువ్వు ప్రయాసపడేది వేరు. వాళ్ళకి లాభం లేదు, నీకు లాభం ఉంది. నీకు లాభం ఏమిటి? ఆయన యొక్క యావత్ ఆస్తి మీద ఆయన బిడ్డలు ఆయన ఆస్తికి కర్తలు అవుతారు, వారసులు అవుతారు. ఆ రాజ్యానికి వారసులు. బైబిల్లో అదే రాయబడింది. ఆ రాజ్యానికి మనం ఏమన్నా చెప్పండి, ఆ రాజ్యానికన్నా ఆస్తి కన్నా ఒకటి. అక్కడ మనము వారసులంగా ఉండబోతున్నాం. ఆయన నమరిస్తాం. హల్లెలూయా. అయితే ఆ ఆస్తికి దురదృష్టం వల్ల నశించిపోవును, అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును. అందుకనే ఆస్తి అనేది శాశ్వతం కాదు, అది శాశ్వతమైంది. అదేమైనా చెప్పండి, శాశ్వతమైంది. మాకు ఇంతకుముందు మా బాబాయ్యలకి పొలం అది ఉండేది. ఉంటే వాళ్ళు మా బాబాయ్యల అన్నో ఏమనుకుంటారు, ఆయనకి ఏదో బాగలేదు, హాస్పిటల్కి ఈ హాస్పిటల్కి డబ్బులు అవసరం అయిపోయాయి. డాక్టర్లు ఆ మెడిసిన్స్ వాడాలి, ఈ మెడిసిన్స్ వాడాలా, అక్కడి నుంచి తెప్పించి వాడాలి, ఇక్కడి నుంచి తెప్పించి వాడాలా అలా డబ్బులు లేవు. చివరికి ఏం చేశారంటే ఉన్న పొలం కాస్త అమ్మేసి బతుకుంటే తన సంపాదించుకున్నాడు. కానీ చివరికి ఆయన కూడా బ్రతకలేదు, ఆస్తి పోయి. ఆ విధంగా చాలామంది ఆస్తులు శాశ్వతంగా ఉండవు, అవి పోతాయి. కొన్నిసార్లు అన్యాయంగా అక్రమంగా నిన్ను మోసం చేసి నీ ఆస్తిని దోచుకునేవాళ్ళు కూడా ఉంటుంటారు, రకరకాలైన వాళ్ళు ఉంటుంటారు. కాబట్టి పిల్లారా, ఈ లోకములో ఈ ఆస్తి అనేది శాశ్వతము కాదు. ఒకప్పుడు మీ ఊర్లో చూడండి, మిమ్మల్ని ఎరిగిన వాళ్ళు చూడండి, వాళ్ళు ఒకప్పుడు ఎంతో గొప్పగా బ్రతికుండొచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళుగా ఉండొచ్చు. అప్పులు పాలైపోయి, కష్టాలు పాలైపోయి, అమ్మేసుకొని ఉన్న పొలాలు కూడా అమ్మేసుకొని అనుకుంటారు మీరు ఒకప్పుడు వీళ్ళకి చాలా పొలాలు ఉండేరా, అన్నీ అమ్మేసేసారు. కొడుకులు దుర్వ్యసనాలకు లోనైపోయి, చెడు వ్యసనాలకు లోనైపోయి, లేకపోతే అమ్మాయిలకి లోనైపోయి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తగలెట్టేశారు పూర్తిగా. లేకపోతే తాగుడికి ఇష్టం వచ్చినట్టు తగలెట్టేశారు పూర్తిగా. మొత్తం కూడా ఏమైపోయింది చెప్పండి, నష్టం వచ్చేసింది. ఆస్తి ఏమైపోతుంది చెప్పండి, ఆ విధంగా కూడా పోతా ఉంటుంది. కొంతమంది వ్యాపారాలు చేస్తారు, ఆ వ్యాపారాల వల్ల కూడా ఏమైపోతుంది చెప్పండి, నష్టాలు వచ్చేసి ఆ వ్యాపారాల వల్ల కూడా ఆస్తులు ఏమైపోతుంది చెప్పండి, పోతా ఉంటాయి. అందువలన ఈ లోకములో ఇవి శాశ్వతము కాదు, కానీ శాశ్వతమైనది ఆయన రాజ్యమే. కాబట్టి శాశ్వతమైన దాన్ని మాత్రం నువ్వేం చేయాలి చెప్పండి, నమ్ముకున్నా. శాశ్వతమైన దాన్నే ఆశించాలి. ఎందుకంటే ఈ లోకములో ఇవేం చేస్తానంటే నీవు కలిగి ఉన్నంతకాలం సంతోషాన్ని ఇస్తాయి, కానీ అవి పోయినప్పుడు నువ్వు బాధపడిపోతున్నావు. మొన్న ఒక ఆవిడ ఉంది, ఆవిడ ఏం చేసిందంటే బాగా మన ఎదరే వాళ్ళు పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు, వాళ్ళ కొడుకు పోవలేదు, ఏదో అనారోగ్యం వచ్చింది, 7 లక్షలు పెట్టి దాన్ని అమ్మేశాడు. చివరి కొడుకు కూడా చనిపోయాడు. ఇప్పుడు ఆవిడ బిల్డింగ్ చూసుకుని ఒకటే ఏడుస్తాడు. ఇవి కట్టుకున్నప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా కట్టుకున్నారు, కానీ తర్వాత ఏం చేసి చెప్పండి, దుఃఖాన్ని. అందువల్ల ఈ లోక సంబంధమైన ఆస్తులు ఏం చేస్తారంటే
సంతోషాన్ని ఇస్తాయి. మరలా వీటిని ఏం చేస్తాయి ఇవేం చేస్తాయి చెప్పండి? దుఃఖాన్ని కూడా కలుగు చేస్తాయి. కాబట్టి నీవు ధనాన్ని, ఆస్తిని నీవు నమ్ముకోవద్దు. ఆయన నమ్ముకో, ఆయన అమరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముకొనదగిన వాడెవరు చెప్పండి? ఆయనే. ఆయనే మన ఆస్తి. ఆయనే నిన్ను హాస్పిటల్కి వెళ్లకుండా స్వస్థపరచగలడు కూడా. ఆయన అమరిస్తాడు. హల్లెలూయా. నేను ఇన్ని సంవత్సరాలు అవుతుంది నమ్ముకొని, నాకు హాస్పిటల్ ఖర్చు లేదు, హాస్పిటల్కి వెళ్ళలేదు. ఆయన ఆ విధంగానే కాపాడుతూ నడిపిస్తూ వచ్చాడు. ఆయనకే మహిమ కలుగును గాక. ఆయన ఉండగా నీకు ఆయన ఆ విధంగా సహాయము చేస్తూ ఉంటాడు. నిన్ను ఆయన పోషిస్తాడు. అవసరమైతే కాకోలముల చేత ఏలియనలాగా పోషించాడు. అలాగే ఇజ్రాయేల్ని మన్నా కురిపించేలాగా పోషించాడు. ఆయన ఆ విధంగా పోషించగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు. కనుక నీవు కలిగి ఉన్న దాంతో సంతృప్తిగా ఉండి నీవు ఆయన నమ్మాలి. ఆయన చేయగలడని, ఆయన సమర్థుడని నమ్మి నువ్వు ఆయన్ని పట్టుకొని వేలాడుతూ ఉండాలి. ఆయన చేయబట్టుకొని ఆయన నమ్మిస్తాడు. వదలకూడదు ఆయన చేయి. కాబట్టి పిల్లారా, నీకు లాభం ఏమిటంటే యావదాస్తి నువ్వు శాశ్వతమైన దాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. దాన్ని ఆవబడకూడదు, దొంగిలించనని ఉంది బైబిల్. చూడండి మీరు ఒకసారి. మీరు మత్తయి సువార్త 8 చూడండమ్మా. మత్తయి సువార్త మీరు చూడండి. 6వ అధ్యాయము 28వ వచనం మీరు ఒకసారి 28వ వచనం మీరు ఒకసారి చింతింపనేలా అడవి పూలు ఎలాగ ఎదుగుచున్నవు ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలోని ఒక దాని వల్లైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని చూడండి, సర్వశక్తి మీద ఎంతో గొప్పగా అలంకరించాడు. అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రము ధరింపు చేయును కదా. కాబట్టి ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలినని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఆయన నామమున. హల్లెలూయా. కాబట్టి ఏమి తిందునా, ఏమి త్రాగుదునా అని మీరు విచారించొద్దు. లోక సంబంధం వాటి గురించి బాధపడద్దు. అయితే పిల్లారా, అక్కడైనట్లయితే ఆస్తి ఎక్కడికి పోదు. ఇక్కడైతే ఏమైపోతుంది చెప్పండి? పోతాను. శాశ్వతం కాదు. నువ్వైనా దూరం అవ్వచ్చు, అదైనా దూరం అవ్వచ్చు. అదైనా మొన్న ఒక ఆయన ఉన్నాడు, బాగా డబ్బు ఉంది. మాకేంటని చాలా విర్రవీగిపోతూ ఉండేవాడు. మన బైక్ మీద అంతా తీసుకెళ్ళి స్తంభాన్ని గుద్దేశాం, కరెంట్ స్తంభాన్ని. బుర్ర పగిలిపోయింది. హాస్పిటల్ తీసుకున్నాం. మూడు డబ్బులు అయిపోయింది, అప్పులు పోలేకపోయింది. అదైనా అలాంటివి ఉన్నాయి. అవి మనిషి పోయినా కానీ ఆస్తి ఏమైపోతుంది చెప్పండి? దూరం అయిపోయి. కాబట్టి పిల్లారా, అందుకనే ఇక్కడ చూడండి, మీరు 19వ వచనం నుండి ఒకసారి చదవమ్మా. 6వ అధ్యాయం 19వ వచనం నుండి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు,
ఇక్కడ చిమ్మెటియు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు చూడండి, ఎక్కడ కూర్చుకోమన్నాడు, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెటి అయినను తుప్పు అయినను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఎక్కడ కూర్చుకోమంటున్నాడు ఆయన? పరలోకమందు మీరు ధనము కూర్చుకొనుడి. ఇక్కడైతే ఏం జరుగుతుందంట? చిమ్మెటియు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. ఇక్కడ అంటే ఇక్కడ శాశ్వతమో కాదయ్యా. ఇక్కడ కూర్చుకొని నువ్వు ఎంత పోగేసుకున్నా, ఎంత దాచేసుకున్నా దొంగలు పట్టుకుపోవచ్చు దాన్ని. ఇంక ఎవరికి దొరకకూడదు అనుకోని, దొంగలు కూడా దొరకకుండా భూమిలో పాతి పెట్టేసావు అనుకో, ఏదో తినేయచ్చు, చిమ్మిడి పట్టవచ్చు. నువ్వు కుండలో పెట్టినా, మంచి పెట్టిలో పెట్టి తాళం వేసి భూమిలో పాతి పెట్టినా చిమ్మిడి పట్టవచ్చు. లేకపోతే నువ్వు బ్యాంకులో వేసుకున్నా కానీ ఆ బ్యాంకులో నష్టాలు వచ్చి గోల్మాలు జరిగిపోయి ఆ విధంగా కూడా పోవచ్చు. ఏమండి, ఆ విధంగా జరగవచ్చు. కాబట్టి మీరు అక్కడ కూర్చుకోండి, అక్కడ మీరు. అందువల్లే ఇక్కడ నువ్వు ఎప్పుడైతే పిల్లారా నీవు ఆయన కార్యాలు చేస్తూ ఉంటావో, ఇప్పుడు నువ్వు ఉన్నావు ఎక్కడి నుండో కొంతమంది వాళ్ళు మట్లపాలెం నుండి వచ్చారు, మీరు చెడిగి నుండి వచ్చారు, ప్రయాసపడి వచ్చారు, వాక్యం వింటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. మరి లోకంలో ఏదైనా పని చేస్తే మీకు ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు. మీరు ఎవరిని చేసినా కానీ కూలి ఇస్తారు, లేకపోతే ఏదో డబ్బులు ఇస్తారు, ఏదో చేస్తారు. కానీ ఇక్కడికి మీరు వచ్చినందుకు కూడా ఆయన ఏం చేస్తారంటే ఆయన ఆరాధించడానికి, ఆయన కార్యాలు లేకపోతే ఆరాధించడం, ప్రార్థించడం ఇక్కడికి వచ్చారు కనుక ఆయన ఏం చేస్తాడండి, మీకు ఇప్పుడు ఈ రోజున వచ్చినందుకు పరలోకంలో కొంత కూర్చబడుతుంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఒక ఆవిడ ఏమంటుందంటే, మమ్మీ అలా అబ్బాయి అడుగుతున్నాడు, నాకు స్కూల్కి వెళ్తున్నాను కాబట్టి ఒక సైకిల్ కొని మమ్మీ అని అడుగుతున్నాడు. అంటే ఆవిడ ఏమంటుందంటే, వాటికి డబ్బులు కొడుతున్నారా అంటుంది. కూర్చడం అంటే ఏం చేస్తుంది చెప్పండి? రోజుకి డబ్బుల్లో ఎంతో కొంత 1000 రూపాయలు, 500, 2000, లేకపోతే 100 అలా 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 పోగేస్తుంది అనమాట. ఆ సైకిల్కి 6000, 7000 అయ్యే వరకు పోగేస్తూ ఉంది. దాన్ని ఏమంటారు చెప్పండి? కూర్చడం అంటారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. నీకు కూడా ఈరోజు వచ్చావు, కొంత డబ్బు అయి పడతా ఉంటుంది అక్కడ. మీకు అర్థమవుతుందండి? మీరు ఎవరికో పరిచర్య చేశారు, అక్కడ కూర్చోబడతా ఉంటుంది. మీరు చేసిందంతా అక్కడ పడిపోతూ ఉంటుంది అనమాట. అది మీకు తెలీదు. మీరేదో మీకు ఏం లాభం లేదు అనుకోకండి. ప్రార్థనకి వెళ్తే లాభం ఏంటండి? ఏదో పనికి వెళ్తే డబ్బులు వస్తాయి కానీ పని ఎగ్గొట్టి ఏమి వెళ్తాం? ఏమండి, ప్రార్థనకి వెళ్తే ఉపయోగం ఏముంది? ఆ కూర్చొని స్తోత్రం అని చెప్తే ఏమైనా వస్తుందేంటి? కష్టపడి పని చేసుకుంటే వస్తాయి కానీ డబ్బులు అనుకుంటారు చాలామంది. భక్తి అంటే, ప్రార్థన అంటే సమయం వేస్ట్ చేయడం ఎందుకు, వృధా చేయడం ఎందుకు? అక్కడికి వెళ్ళి ఏమండి వాళ్ళకి మనం ఎన్ని చేయడం వల్ల డబ్బులు వేస్ట్ కదా, డబ్బులు వృధా కదా అనుకుంటుంటారు చాలామంది. కానీ నువ్వు చేసే ప్రతిదానికి కూడా అక్కడ పడిపోతూ ఉంటాయి డబ్బులు. ఆస్తి పెరిగిపోతూ ఉంటుంది నీకు అక్కడ. నేను చెప్పే మాట కాదు, మెస్సేజ్ చెప్పే మాట. ఆయన మరుస్తాను. నేను ఎక్కడ కాదు, అక్కడ కూర్చుకుంటున్నా. ఆయన మరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేసే ప్రతిది కూడా కౌంట్ అవుతూ ఉంటుంది, లెక్కలోకి తీసుకుంటూ ఉంటాడు ఆయన. ఈరోజు ఈమె ఇంత చేసింది, ఈరోజు ఈ విధంగా ప్రార్థనకు వచ్చింది, ఈ విధంగా ప్రార్థించింది, లేకపోతే పరిచర్య చేసింది, లేకపోతే ఇంత ఖర్చు పెట్టింది ఆయన కోసము, అనగా నా కోసం ఇంత ఖర్చు పెట్టింది అని సర్వశక్తిమంతుడు అనుకుంటాడు. లేకపోతే నా యొక్క సమాజంలో సహోదరి, నా కుమారుడు లేకపోతే నా కుమార్తె ఇబ్బందుల్లో పడుతూ ఉంటే ఈవిడ సహాయం చేసింది, లేకపోతే ఇక్కడ పాస్టర్ గారు అవసరంలో పాలు పొందింది, లేకపోతే సమాజంలో ఎవరో సహోదరి విషయంలో పాలు పొందింది
అవి ఎప్పుడెప్పుడు కౌంట్ అయిపోయి ఎప్పటికప్పుడు నీ డబ్బు అక్కడ కూర్చబడతా ఉంటుంది. ఆయన నీకు అది తెలియదు. అది ఈరోజు వాళ్ళు రాలేదనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను, ఎవరైనా చేయలేదనుకోండి, అక్కడ కూర్చబడదు, అక్కడ కూర్చుకోవడం లేదు వాళ్ళు. మీకు అర్థమవుతుందా? అందుకని నీ డబ్బు అక్కడ కూర్చబడాలంటే, నీ ఆస్తి అక్కడ కూర్చబడాలంటే నువ్వేం చేయాలి చెప్పండి? ఆయన చెప్పిన ప్రతి దాన్ని కూడా నువ్వు చేస్తూ ఉండాలి. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల పరలోకంలో నీకేమవుతుందండి? దానము కూర్చుకొని అని అంటే ఎక్కడి నుంచి అక్కడికి పరలోకం వెళ్ళిపోయి ఉండి డబ్బాలు వేస్తామని కాదు. అక్కడ ఏదంటే చిన్న డబ్బా పెట్టుకొని ఆ డబ్బాలో ఈరోజు ఆ 50 రూపాయలు మిగిలినాయి అనుకోండి, 50 రూపాయలు ఉన్నాయనుకోండి, అవసరాలు సరిపోను, ఆ 50 రూపాయలు తీసుకుని పరలోకం వెళ్ళిపోయి అక్కడ డబ్బాలు వేస్తామనా? కాదు, ఆయన వేస్తుంటాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. నీవు కాదు, ఈ విధంగా చేయడం ద్వారా నీవు అక్కడ కూర్చుకుంటున్నావని గ్రహించాలి. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఎవరైనా ఆయనది ఏదైనా చేయలేదు, రాలేదనుకోండి, అక్కడ కూర్చుని చూస్తారు. ఈరోజు వీళ్ళు రాలేదు ప్రార్థనకి, ఈరోజు మందిరానికి వీళ్ళు రాలేదు, ఈరోజు శనివారం ప్రార్థనకి వీళ్ళు రాలేదు, బుధవారం ప్రార్థనకి రాలేదు, వీళ్ళు వచ్చి పరిచర్యల్లో ఆ సహోదరి సహోదరులు అందరూ వచ్చారు, వాళ్ళు ఎవరు కూడా ఆదరించలేదు. సిస్టర్ ఎలా ఉన్నావు ఏంటి, మరి మేము ఇక్కడికి వచ్చామంటే ఆదరిస్తావా లేదా? అవునా? ఎవరిని ఏమి ఆదరించలేదు, ఇంటి దగ్గర ఉండిపోయారు వీళ్ళు, లేకపోతే వాళ్ళ సొంత పనులు చూసుకుంటున్నారు. వీళ్ళు చూస్తారు, చూసి ఏమీ వాళ్ళ పేరు మీద ఏమీ వేయడు, అక్కడ ఏమీ కూర్చోబడదు అక్కడ. అది వాళ్ళకి తెలిసేంటి, మీకు అర్థమవుతుందండి? కాబట్టి పిల్లారా, నీవు అక్కడ కూర్చుకోవాలి. ఆయన నామమున స్తోత్రం. నాకు కుదరట్లేదు, నాకు వీలవట్లేదు, మీ మంచి కోసమే రమ్మనే, మీకు మంచి కోసమే. అర్థమైందా? కాబట్టి మనుషులు ఏం చేస్తుంటారంటే, ఈరోజు అలా వెళ్తే ఒక 500 వస్తాయి కదా, 1000 రూపాయలు వస్తాయి కదా అని వెళ్ళిపోతుంటారు. కానీ పిల్లారా, అది నువ్వు నష్టపోయినందువల్ల నీకు పరలోకం ఆయన ఏం చేస్తాడు చెప్పండి? అయ్యో, ఈ రోజున ఆయన 1000 రూపాయలు వస్తాయి పనికి వెళ్తే, కూలికి వెళ్తే, కాబట్టి ఆ పని మానుకొని నా సన్నిధికి ఇచ్చాడు, నన్ను ఆరాధించాడు అని ఆయన ఏం చేస్తాడనండి, నువ్వు ఏదైతే నష్టపోయావో దాన్ని అక్కడ ఆయన వేస్తుంటాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ఆ విధంగా పరలోకంలో ఏమవుతుందో చెప్పండి, నీకు ధనము కూర్చబడతా ఉంటుంది. ఆయన నామమున స్తోత్రం. నువ్వు చేసే పని, నువ్వు సువార్త కావచ్చు, వర్తమానం కావచ్చు, వాక్యము కావచ్చు, ప్రతిదీ పనే. ఆ అన్నిటికీ కూడా ఏది కూడా నిష్ప్రయోజనం అవ్వకుండా ప్రతిదీ కూడా నీకు లాభమే. నీవు ఇక్కడ రావడం వల్ల పరలోకంలో నీకు లాభం కలుగుతుంది. ఆయన నామమున స్తోత్రం. ఇక్కడ కనపడకపోవచ్చు ఆ లాభం, నీకు అర్థమవుతుందండి? ఆ లాభం అక్కడ కనబడుతుంది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆ ఆస్తి దురదృష్టం వల్ల నశించిపోవును, అతడు పుత్రులు గలవాడైన అతని చేతిలో ఏమీ లేకపోవును. ఆ పరిస్థితి రావచ్చు భూమి మీద, కానీ ఆ రాజ్యములు అయితే అలాంటి పరిస్థితి ఏమీ ఉండదు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు కూడా నీవు ఆస్తి పరుడుగానే ఉంటావు, ఎప్పుడు కూడా నువ్వు పేద వ్యక్తిగా మారడం ఇక ఉండదు, ఆస్తి కోల్పోవడం అనేది ఇక ఉండదు. దానిని సంపాదించుకోవాలి. దానికోసమే బైబిల్లో ఉన్నటువంటి భక్తులు, అపోస్తులు కానీ, లేకపోతే బైబిల్లో ఉన్నటువంటి విశ్వాసులు కానీ ఆస్తి కోల్పోటుకు సంతోషంగా ఒప్పుకుంటున్నాను. శ్రేష్టమైన చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక, వాళ్ళు ఎంత గొప్ప విశ్వాసం కలిగిన వాళ్ళు చూడండి. ఆ రోజుల్లో వాళ్ళు కూడా భక్తులే. అమ్మా నువ్వు జాగ్రత్త తినాలమ్మ. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 34వ వచనం. ఎలానగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదిను స్థిరమైనదినైనా స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటుకు సంతోషముగా ఒప్పుకుంటుంది. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టుకుని దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగుతుందని చెప్పాడు. ఆయన నామమున స్తోత్రం. మనం నమ్ముతున్నాం దీన్ని, అందువల్ల మనం విశ్వాసులు. లోకంలో వాళ్ళు నమ్మరు, మనం నమ్ముతున్నాం. అందుకని నా ఆస్తి కోల్పోవటకు ఏమండి, లేకపోతే నేను అక్కడి నుండి విడిచి రావడానికి కానీ, లేకపోతే ఒంగోలు నుండి ఇక్కడ రావడానికి కానీ గొప్ప బహుమానము
పరలోకములో కలుగుతుందని ఆయన ఏదైనా విడిచిపెట్టడానికి మనం ఏం చేయగలగాలి చెప్పండి. అపోస్తులు కానీ ఓలలో పడవలో అక్కడెక్కడ చేపలు బోల్డ్ పడ్డాయి, వదిలేసి వచ్చేసారు ఆయన. ఆ విధంగా ఎందుకంటే శ్రేష్టమైనది, స్థిరమైనది స్వాస్థ్యం ఉన్నదని. స్వాస్థ్యం అంటే ఆస్తి. స్వాస్థ్యము మా పితరుల స్వాస్థ్యం అంటారు చాలామంది. అంటే మా పితరుల యొక్క ఆస్తి రాబోతుంది అంటాడు. మా యొక్క పితరుల యొక్క స్వాస్థ్యం ఇది. ఆ విధంగా ఆ యొక్క భూమి మీద పిల్లరా ఆస్తిని ఏం చేశారు చెప్పండి. నీతిమంతులు బైబిల్లో ఉండే ఎబ్రీ రాసిన పత్రుల వాళ్ళు పోగొట్టుకున్నారు. అందుకని ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మీ విశ్వాసం గొప్పదయ్యా, శ్రేష్టమైనది ఒకటి ఉన్నదని నమ్మి, స్థిరమైనది ఒకటి ఉన్నదని నమ్మి, మనకి బహుమానం గొప్ప కలుగుతుందని నమ్మి దీన్ని కోల్పోవడానికి సంతోషముగా ఒప్పుకున్నాను. ఏం బాధపడ, ఎంత కష్టపడి సంపాదించాం, అంత కష్టపడి సంపాదించాం, ఇది వదలాలా, ఇది వదిలిపెట్టలేను నేను. ఏమండి, ఇది ఎంతో కష్టపడి సంపాదించాను నేను. మా ఆయనకి చాలా ఇష్టం, నా మీద ప్రేమతో కొనిచ్చాడు. ఇది నా భార్యకి నేనంటే చాలా ఇష్టం, అందుకే నా ప్రేమతో ఇది తీసుకొచ్చింది ఆవిడ. మా అమ్మ నా మీద ప్రేమతో కొనిచ్చింది ఎప్పటి నుంచే. కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటే వాటిని ఏదో గుర్తుగా ఉండాలని అనుకుంటుంటాం. అలాంటివి కొన్నిసార్లు కోల్పోవలసి వస్తాయి. ఇప్పుడైనా నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే పైకి. అవేమి నీతో రావు. అందుకెందుకు వచ్చినావు అదే చూడండి ఒకసారి. వాడు ఏ ప్రకారంగా తల్లి గర్భం నుండి వచ్చినో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లుగానే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసి కొనిన దానిలో ఏదైనాను చేతితో పట్టుకొని పోడు. నువ్వేం పట్టుకొని పోలేవు. నువ్వు బాగా స్టాండర్డ్గా చేసుకోవచ్చు, ఏదైనా స్థిరంగా సంపాదించుకోవచ్చు. నువ్వేమైనా ఈ లోకమే నాకు శాశ్వతం, ఇదే నాకు శాశ్వతం, ఇదే నాకు పర్మనెంటు అనుకొని నువ్వు ఇళ్ళు లేకపోతే అవి ఇవి నువ్వు కలిగి ఉన్నటువంటి వస్తువులు అన్నీ కూడా ఇవి పర్మనెంట్, ఇవి శాశ్వతమని నువ్వు అనుకుంటున్నావేమో. అనుకొని నువ్వు చాలా జాగ్రత్తగా ముచ్చటపడిపోతున్నావేమో. కానీ ఇక్కడ ఏ వాక్యం ఏం చెప్తుందనండి, వాడు ఏ ప్రకారంగా తల్లి గర్భం నుండి వచ్చినో ఆ ప్రకారంగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా, అంటే తల్లి గర్భములో నుండి పుట్టేటప్పుడు బిడ్డ ఏ విధంగా పడతాడు, దిగంబరిగా పడతాడు. ఆ తర్వాత వెళ్ళేటప్పుడు కూడా అదే విధంగా వెళ్ళిపోతాడు. నువ్వు అదే విధంగా వెళ్ళిపోతావు. ఏమి చిన్న నూలుపోగు కూడా ఉండదు నీ మీద, చిన్న దారం కూడా ఉండదు అలాగా నీ మీద. నువ్వే ఈ భూ సంబంధమైనది ఏది కూడా నీ మీద ఉండదు. మహిమ శరీరముతో వెళ్ళిపోతారు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని తిమోతి రాసిన పత్రికలో కూడా తిమోతి గారు కూడా ఇదే మాటని, తిమోతికి రాసిన పౌలు గారు కూడా ఇదే మాటను చెప్పాడు. మీరు ఒకసారి చూడండి, తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుండి చదవడం ఒకసారి. సంతుష్ట సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. మనం ఈ లోకము నుండి ఏమీ ఇచ్చేయలేదు. చూడ దీనిలో ఏమీ కొన్ని తీసుకుపోతాం అనేమన్నా ఉందా? లేదు, ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రము గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఇందుము. ఆయన నామనిస్తాము. అన్న వస్త్రము బ్రతకడానికి, ప్రాణానికి ఏం కావాలి చెప్పండి? అన్నం కావాలి. మనిషి బ్రతకాలని ఏం ఉండాలి? అన్నం కావాలి. శరీరానికి ఏం కావాలి? వస్త్రాలు. వాడు ఇచ్చాడు చాలే, తినడానికి తిండి ఇచ్చాడు రా చాలు, ఆ ఒంటి మీద బట్ట ఇచ్చాడు చాలు, ఆయన స్తోత్రం అని సంతృప్తిగా ఉండాలి. అదే గొప్ప లాభ సాధకమైంది. నీ పిల్లలు ఉండాలనుకోండి, తినడానికి ఆయన ఆహారం ఇచ్చాడు, నీ పిల్లల బట్టలు ఇచ్చాడు, చాలే అని సంతృప్తిగా ఉండాలి. ఆయన నమరిస్తాం. అసంతృప్తిగా ఉండి ఏదో పని చేసుకుంటూ భక్తి మెయిన్ ప్రధానం ఇదే. చాలామందికి మనుషులకి ఏమైపోయిందంటే పనులు ముఖ్యమైపోయాయి, భక్తి తాత్కాలికమైపోయింది.
చాలామందికి ఏమిటి చెప్పండి, ముఖ్యమైతే ఇక్కడ ఉంటారు. అర్థమైందా? ఇది ముఖ్యమైనవి పనులు తాత్కాలికం అవ్వాలి, కానీ మనుషులకి ఏమవుతుందనండి, అవి ముఖ్యంరా, భక్తి తాత్కాలికం, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు అని ఆ విధంగా అవి ముఖ్యము, అవి పర్మనెంట్ అనుకుంటున్నారు. శాశ్వతమైనది ఏమి చెప్పండి? ఇదే. ఇక్కడికి రావడం వల్ల నీకు ధనము బ్యాంకులో ఇవ్వబడిన రీతిగా అక్కడ వేయబడతాం, ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇక్కడ మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీని నుండి ఏమీయో నువ్వు వచ్చేటప్పుడు, తల్లి గర్భం నుండి వచ్చేటప్పుడు నువ్వేమీ తేలేదు. వచ్చేది బట్టలతో పుట్టావా, బంగారంతో మెడలో మంచి మంచి చైన్లు వేసుకొని, డబ్బులు కట్టలు చేతిలో పట్టుకొని పుట్టేసావా? ఏమండి, అంత ఖరీదైనటువంటి గోల్డ్ బట్టలు వేసుకొని ఆ తల్లి గర్భంలో నుండి ఏమండి ఆ ఉంగరాలు పెట్టుకొని, 4 ఉంగరాలు పెట్టుకొని, లేకపోతే వజ్రాలు పెట్టి తొడుక్కొని పుట్టేసావా? నువ్వు పుట్టలేదు. ఎలా పుట్టావు నువ్వు? దిగంబరిగానే పుట్టావు. కాబట్టి వెళ్ళేటప్పుడు కూడా నువ్వు అలాగే వెళ్ళిపోతావు. పుట్టేటప్పుడు నువ్వు గొప్ప వ్యక్తిగా, ధనవంతుడిగా పుట్టలేదు కాబట్టి వెళ్ళేటప్పుడు ఆ విధంగా నువ్వు వెళ్ళవు. కాబట్టి అందుకనే నువ్వు ఆలోచన చేసుకో, నువ్వు ఇక్కడ చేసే దానిని బట్టి అక్కడ ఉంటుందే తప్ప నువ్వు ఇక్కడ నుండి తీసుకుపోయేదేమీ లేదు. నువ్వు ఇక్కడ ప్రార్థించావు, పరిశుద్ధురాలుగా ఉన్నావు, నీతిమంతుడిగా జీవించావు, ఆయన కోసం నిలబడ్డావు, శ్రమలు పడ్డావు, నిందలు పడ్డావు, అవమానాలు పడ్డావు, కష్టాలు పడ్డావు ఆయన కోసమై. అన్నిటికీ కూడా ఆయన ప్రతిఫలాన్ని, బహుమానాన్ని ఇస్తాడు. అది ఆయన ఇచ్చేది. అందుకనే ఆయన ఇచ్చేది తీసుకుంటావు. నువ్వు అక్కడ ఎక్కడి నుండి నువ్వు కష్టపడి పట్టుకుపోయేదేమీ లేదు. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఆయన కోసం ప్రయాసపడిన దానికి అంతటి కూడా ప్రతిఫలం ఆయన ఇస్తూ ఉంటాడు. అక్కడ ఆయన నామనిస్తాడు. అంతేగాని నువ్వు ఇక్కడ కష్టపడి ఎవరో ప్రతిఫలం ఇచ్చేస్తే, ఎవరో జీతం ఇచ్చేసి ఆయన పట్టుకొని వెళ్ళిపోతావు అనుకున్నావా? లేదు. కాబట్టి పిల్లరా, ఆలోచన చేయండి. నీకు ఆ పరలోకంలో నీకు అక్కడ కూర్చబడమే ఇక్కడ ప్రయాసపడిందని ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకనే నువ్వు ఆ పరలోకంలో ఆ యొక్క ధనమును సంపాదించుకోవడం, లేదా ఆస్తిని సంపాదించుకోవడం కోసం నువ్వేం చేయాలి చెప్పండి? ఇక్కడ ఆ బహుమానం కోసం, ఆ రాజ్యం కోసం, ఆ రాజ్యాన్ని సంపాదించుకోవడం కోసం, ఆ భూమిని సంపాదించుకోవడం కోసం ఇక్కడ నువ్వు ప్రయాసపడాలి. ఇప్పుడు మనం ఉందనుకోండి, ఏదైనా భూమి అవసరం అనుకోండి, డబ్బులు పెట్టి, లేకపోతే బంగారం అమ్మేసో డబ్బులు పెట్టు, మనం ఏం చేస్తామంటే, లేకపోతే ఏదైనా నీతో వస్తువులు ఉంటేనో, లేకపోతే ఏమైనా సామాన్లు ఉంటేనో, లేదైనా లేకపోతే ఏదైనా ఉంటేనో అమ్మేసి కొనుక్కుంటావు భూమిని. ఏమండి, అవునా కదా? డబ్బుతో ఏం చేస్తావు చెప్పండి? ఆస్తిని సంపాదించుకుంటారు మనుషులు ఈ లోకంలో. కానీ పిల్లరా, అది డబ్బు ద్వారా వచ్చేది కాదు. ఈ డబ్బు ద్వారా అక్కడ 1000 ఏళ్ల పాలనలో ఆ రాజ్యంలో నూతన విషయంలో భూమిని మనము సంపాదించుకొనలేము. ఆయన ఈ డబ్బు ద్వారా కొనుక్కోలేము. ఈ బంగారాన్ని అమ్మో, లేకపోతే ఇంకోటి అమ్మో నీవు కొనలేవు. అక్కడ ఏ విధంగా కొనగలవయ్యా? ఏ విధంగా సంపాదించుకొనగలవయ్యా? డబ్బు ద్వారా కాదు, కానీ నీవు నీతిగా జీవించడం ద్వారానే ఆ భూమిలో నువ్వు నివసించుటకు నీకు స్థలం ఇవ్వబడుతుంది. ఆయన నామనిస్తాడు. అందుకే మీకోసము నివాసములు మేము సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను ఆయన నామనిస్తాడు. నువ్వు నీతిగా ఉండి, సమాధానంగా ఉండి, పరిశుద్ధాత్మ ఆనందముతో ఎవరైతే ఉంటారో వారికి ఇస్తానన్నాడు ఆయన నామనిస్తాడు. ఆ దేశము, ఆ భూమి. అంతేగాని మీలో ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇస్తానన్నాడు ఆయన. మీలో ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి అమ్ముతానన్నాడు ఆయన. లేదు, అది అమ్మేది కాదు, అది కొనేది కాదు. అది నీతి ద్వారా, సమాధానము ద్వారా, పరిశుద్ధంగా వాక్యములకు లోబడి నడుచుడు ద్వారా దాన్ని, ఆ రాజ్యాన్ని, ఆ రాజ్యంలో నీకు ఒక భూమి, పరిశుద్ధ భూమి. అది శాపము లేదా భూమి మీద, ఆశీర్వాదకరమైన భూమి. ఆ భూమిని నీవు సంపాదించుకోబోతున్నావు ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ నువ్వు మంచి విత్తనాలు నాటావు అనుకోండి, దాంతో పడుకు గడ్డి కూడా ఇచ్చేస్తాం. అది శాపం. ఈ భూమి శాపగ్రస్తమైంది. ఈ భూమి మీద మరణం ఉంది. కానీ ఆ భూమి మీద ఎలా ఉంటుందండి?
ఆశీర్వాదకరమైంది. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. అంటే నువ్వు ఏది నాటావనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను, విత్తనాలు నాటావనుకోండి, ఎరువు ఎక్కర్లేదు, నీళ్ళు పెట్టక్కర్లేదు, ఏమి అక్కర్లేదు, చెయ్యమని వెళ్ళిపోతాం, కాయలు కాస్తాయి, మరణించు, పువ్వులు పోస్తాయి, మరణించు, చెట్లు ఉంటాయి, మరణించు, జంతువులు ఉంటాయి, మరణించు, నీవు ఉంటావు, మరణించు, ఎవరు మరణించరు. మరణము లేనిటువంటిది, శాశ్వతమైనటువంటిది, అలాంటి దేశంలోనికి మనము, మరణము లేనిటువంటి శాశ్వతమైనటువంటి ఆ దేశంలోనికి మనము వెళ్ళబోతున్నాం. ఆయన సంతోషమే సమాధానమే చెప్పనా శక్యమైన సంతోషము, చెప్పనా శక్యమైన సంతోషం. ఆ దేశంలో ఎలా ఉంటారు చెప్పండి? ఆనందముతో గంతులు వేస్తూ స్తుతిస్తూ, ఇక రాత్రి బగుళ్ళు కూడా, అంటే ఇక్కడ మనం చూస్తున్నాం రాత్రి బగుళ్ళు, కానీ ఆ దేశంలోకి వెళ్ళినప్పుడు పిల్లారా నీవు అలసిపోకుండా ఎప్పుడు ఆయన గర్వపరుస్తూ మహిమపరుస్తూ ఆయన గమనిస్తారు. నిద్రపోవాల్సిన పని లేదు, హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని లేదు, ఆయన ఆనందిస్తూ ఉంటే నీవేమంటే ఇప్పటి వరకు నేను అరిచాను, పాటలు పాడాను, తలనొప్పిగా ఉంది అనొచ్చు నువ్వు ఇక్కడ, కానీ అక్కడికి వెళ్తే అలాంటివి ఏమి అర్థమైందా? ఇప్పటివరకు ఆయన ఎందుకు సంతోషించాను, ఇదిగో ఇప్పటివరకు అలా కూర్చుంటే ఆ కాళ్ళు పట్టేస్తున్నాయి, ఏళ్ళు పట్టేస్తున్నాయి అంటావు ఇక్కడ, కానీ అక్కడైనట్లయితే అలాంటిది ఏమీ లేదు. అంత ఆశీర్వాదకరమైనటువంటి దేశము అది. డబ్బు ద్వారా అది ఇక్కడి నుంచి ఏమైనా పట్టుకుపోతావా? లేదు. మరి లోకంలో ఏమైనా పట్టుకుపోతారు నరకానికి? ఏమీ లేదు. అందుకని ఆ పరిచయుడు నరకంలో పడి ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడనంటే ఆ నరకంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ గొప్ప బిల్డింగులు లేవు, అతనికి కావలసిన కారులు లేవు, విలువైన వస్త్రాలు లేవు అక్కడ. అది ఆ నరకంలో ఏమండి తనకి అక్కడ పొలాలు ఉండేవి, ద్రాక్ష తోటలు ఉండేవి, అంజూరపు చెట్లు ఉండేవి, చాలా మంచి ఫలాలు, మంచి ఆహారము, చాలా చక్కగా ఆయనకి ఆ పొలంలో పనిచేసేవాళ్ళు, కష్టపడేవారు, ఆ పొలంలో తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేవారు. ఎంతోమంది ఉండేవారు, డబ్బు ఉండేది. అవేమి అక్కడ లేనందువల్ల అతడు ఏడ్చాడు. అయ్యో ఇక్కడ అలాంటివి ఏమీ లేవే, ఇక్కడ నా వాళ్ళు కూడా ఎవరు లేరే. మీకు అర్థమవుతుందండి? నీవు కూడా ఒకవేళ పొరపాటును విడవబడ్డావు అనుకోండి, ఇక్కడ భూమి మీద విడవబడి నరకానికి వెళ్ళారనుకోండి, ఎవరొకరు పిల్లలు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఎవరు విడవబడ్డారు అనుకోండి, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ నరకులో పడిన తర్వాత ఏడ్చేస్తారన్నమాట. ఇక్కడ బొమ్మ లేదు, ఇక్కడ మా నాన్న లేడు. నీకు అర్థమైందా? లేకపోతే నీ పిల్లలు వెళ్ళిపోయారు అనుకోండి, పైకి నువ్వు విడవబడ్డావు అనుకోండి, అయ్యో నా పిల్లలు ఇక్కడ లేరు, నా బంధువులు ఇక్కడ లేరు, నా వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు, ఎత్తబడ్డారు, పరలోకి వెళ్ళిపోయారు, నేను మాత్రం నరకంలో పడిపోయాను, నా వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు అని ఏడుస్తావు. కానీ కనికరము దొరకనే దొరకదు. చాలా భయంకరమైన పరిస్థితి రాబోతుంది. అందువల్ల ఇక్కడ నుండి నువ్వే పట్టుకుపోవు. వాళ్ళతో వీళ్ళతో జట్లు కట్టి సవాసాలు చేసినంత మాత్రం వాడు కూడా నీతో పాటు రారు. ఏమండి? వాడు కూడా నీకులాగా ఏదైనా పాప అయితే మాత్రం వచ్చేస్తాడు, నీతిమంతులైతే రారు. కాబట్టి చాలా భయంకరమైన పరిస్థితి రాబోతూ ఉంది. కనుక నీవు ఈ లోకములో ఏదో ప్రయాసపడితే నాకు ఆ లాభం ఈ లాభం అనుకుని నువ్వేదో చేసుకుంటే ఏమి ఉపయోగం? ఆయన కోసం ప్రయాసపడమే ఈ చోట ఆయన నమరిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని నువ్వు ఆయన పనులు పక్కన పెట్టేసి, ఆయన కార్యాలు పక్కన పెట్టేసి, నీ సొంత పనులు, నీ సొంత కార్యాలు చూసుకుంటూ ప్రయాసపడిపోతుంటావు. చివరికి మీ ఇంట్లో లాభం ఏంటి? ఇంట్లో వాళ్ళు ఎవరు చెప్తుండే ఏమండే నాకు తెలుసులే అంటావు, మూర్ఖంగా వెళ్ళిపోతుంటావు, ప్రమాదంలో పడిపోతాం. తర్వాత చూడండి పిల్లరా, ఏదైనా చేతితో పట్టుకొని పోడు, అతడు వచ్చిన ప్రకారమే మరలా పోవును. తర్వాత చూడండి, ప్రయాసపడి సంపాదించిన వల్ల వానికి లాభమేమి?
ఇది మనస్సునకు ఆయాసకరమైనది. తన దినములన్నీ అతడు చీకటి భోజనము చేయడు. ఇక్కడంతా అంతే, ఇక్కడ అలాగే ఉంటుంది. ఇప్పుడు చివరి దినాల్లో అయితే ఇంకా దారుణం. తినే ఆహారాలు ఏం బాగట్లేదు. మీకు అర్థమైందా? అన్నీ ఏమొచ్చినాయి చెప్పండి? కల్తీ వచ్చేసాయి. తింటే బట్టలు లేదు. తిండ్లు అలా ఉన్నాయి, ఆయాసకరమే. ఏది తిన్నా ఏమైపోతుంది చెప్పండి? పడదు. అలాంటి భయంకరమైన చివరి దినాల్లో మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా కానీ అంతా కల్తీ, రంగులతో కూడినటువంటి, అది గొప్పగా ఫీల్ అయిపోతున్నారు. రంగులు కలపడం, నాకు రంగులు కలిపి కూరలో రంగులు కలిపేయడం నాకు బాగా వచ్చింది. ఆ రంగులన్నీ కూడా కెమికల్స్. అవి చూడడానికి చికెన్లో వాటిలో వీటిలో రంగులు వేస్తూ ఉంటారు. రోడ్డు మీద వెళ్తూ ఉంటే చాలా ఆకర్షణీయంగా కనపడుతుంది. రంగు వేసారనుకోండి, తినేవారు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకు కూడా చాలా ఎర్రగా కనపడుతున్నారు. తినాలని ఆశ కలిగిద్దని, తినాలని ఆశ కలగడానికి, కొనుక్కోవాలని ఆశ కలగడానికే రంగులు ఏం చేస్తారో చెప్పండి? స్వీట్ల మీద కూడా అలాగే రంగులు వేసేస్తూ ఉంటారు. స్వీట్స్ రంగులు వేస్తూ ఉంటారు. అవి రెడ్గా, నల్లగా, లేకపోతే బ్రౌన్ కలర్లో రంగులు కనపడుతుంటాయి. ఆ షోకేసులో పెడతారు స్వీట్స్. ఎందుకయి? తినాలని ఆశ కలగడం. కానీ ఈనాడు మనం చూసినట్లయితే చూడండి పిల్లారా, అవి తిన్నందువలన ఈనాడు మనం చూస్తే వ్యాకులమును, రోగములను, అసహ్యములను కలుగుతుంది. తిన్న తర్వాత ఏం జరుగుతుంది చెప్పండి? ఏదో ఒక అనారోగ్యం వచ్చేస్తుంది. అనారోగ్యం రాగానే దాని మీద నీకేం వస్తుంది చెప్పండి? అసహ్యం వచ్చేస్తుంది. అంత భయంకరమైన పరిస్థితి భూమి మీద కనబడతాం. అందువల్ల ఇది కాదు, మనది ఇది కాదు. నీవు ఇక్కడ వ్యక్తివి కాదు, నీవు ఇక్కడ సంబంధించిన వ్యక్తివి కాదు, నీవు ఆయనకు సంబంధించిన వ్యక్తివి కనుక. కాబట్టి ఆయన కోసం నువ్వు ప్రయాసపడాలి. ఇక్కడ నువ్వేదో ప్రయాసపడి పరిగెత్తి వాడు ఫోన్ చేయగానే వీడు ఫోన్ చేయగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటావు. వెళ్ళిపోయి నువ్వు సంపాదించుకుంటావు ప్రయాసపడి. ఆ లోకస్తుల్లాగా, మత్స్యాకోళ్ళలాగా చివరికి నీవేమీ పట్టుకుపోవు. అందుకని చివరి దినాల్లో ఏం చేస్తున్నారంటే, తృప్తి ఉండలేదు మనుషులకి. డబ్బు సంపాదించిన, ఎంత డబ్బు సంపాదించినా తృప్తి ఉండడం లేదు. ఆ తృప్తి ఉండక ఏం చేస్తున్నారంటే, ఒకవైపు ఏమో కొడుకు, ఒకవైపు కూతురు, ఒకవైపు భర్త, ఒకవైపు భార్య, ఒకవైపు వాళ్ళు వీళ్ళు అలా వెళ్ళి ఆ విధంగా చాలా ప్రయాసపడిపోతున్నారు. డబ్బు సంపాదించుకుంటున్నారు. ఆవిడ అంటది, నేను నీకంటే ఎక్కువ సంపాదించాను. ఆయన అంటాడు, నేను నీకంటే ఎక్కువ సంపాదించాను. అలా చెప్పుకుంటున్నారు లోకంలో మనుషులు, అలాగ అనుకుంటున్నారు మనుషులు. కానీ కాలం ఏమిటో, సమయం ఏమిటో వాళ్ళకి అర్థము కావడం లేదు. ప్రయాసపడి ప్రాకులాడుతూ పరిగెడుతూ ఉన్నారే తప్ప పరలోకంలో వాళ్ళు ఏమి సంపాదించుకున్నారో వాళ్ళు ఆలోచన చేస్తే వాళ్ళకి ఏమీ కనపడదు అక్కడ. కాబట్టి పిల్లారా, అక్కడ మనం కూర్చుకోవాలి. అందువల్లే మనం ప్రయాసపడితే పైన సంపాదించుకుంటామని మనకు గొప్ప లాభం. ఆయన కోసం ప్రయాసపడితే, లోకం కోసం నువ్వు ప్రయాసపడి పరిగెత్తి ఆయన ప్రార్థన మానేసి, ఆరాధన మానేసి, అన్ని పక్కన పెట్టేసి ఈ లోకంలో పరిగెట్టినట్లయితే ఏ లాభము లేదు. నీ కోసం ప్రయాసపడిన దానివల్ల నీకు ఏ లాభము లేదు. కాబట్టి పిల్లరా, ఆలోచన చేయండి. ప్రయాసపడి సంపాదించిన దానివల్ల వారికి లాభం ఏమిటి? తనతో ఏమీ రాదు కాబట్టి ఏ లాభమో లేదు. నువ్వు కష్టపడి కడతావు, సంపాదిస్తావు, కానీ కూడా నీతోటి ఏది రాదు. కానీ ఏ లాభమో లేదు. కానీ పిల్లారా, ఆయన కోసం చేసేవి ఆయన నామస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు మందిరం ఉందనుకోండి, ఆయన కోసమే ప్రార్థన చేసుకోవాలి. అందుకనే నీవు వాడబడాలి, నీ ఇల్లు వాడబడాలి, నీ పిల్లలు వాడబడాలి ఆయన కోసం, నీ వస్తువులు వాడబడాలి ఆయన కోసం. అది ఆశీర్వాదం, ఆయన నామస్తాం. హల్లెలూయా. నీ ఇంట్లో వాళ్ళకి, నీ ఇంటికి ఎవరినైనా నీతిమంతులు చేర్చుకొని
లేకపోతే సేవకులు చేర్చుకొని ఆతిథ్యం ఇవ్వడం వల్ల, మీటింగ్స్ పెట్టుకోవడం వల్ల ఆ విధంగా పైన సమకూర్చబడతా ఉంటుంది. ప్రతిఫలాన్ని పొందుకుంటావు. అలాగే నీళ్ళు కూడా ఏమేవాళ్ళు చెప్పండి, వాడబడాలి. ఆయన నమ్మనిస్తాం. నీ వస్తువులు వాడబడాలి. నీ వస్తువులతో నీతిమంతులు గ్లాసులు నీళ్ళు ఇస్తాం. నీతిమంతులు వాడబడతాయి, ఆ వస్తువులు, ఆ పాత్రలు వాడబడతాయి. ఆ విధంగా ప్రతిదీ కూడా వాడబడడం వల్ల అన్నిటికీ కూడా ఆయన ప్రతిఫలాన్ని ఆయన ఇస్తాడు. ప్రతిదీ కూడా పైన ఓర్చబడతా ఉంటుంది, ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎక్కడ కాదు, నీకు లాభం ఇక్కడ కనపడకపోవచ్చు, కానీ అక్కడ కనపడ. అయితే ఇక్కడ నువ్వు చేసిన దానికి ఆయన నిన్ను పస్తులు పెట్టడం. నీకు ఏదో అవసరమో ఆ రాజ్యాన్ని వెతుకుతున్న దాన్ని బట్టి నీ యొక్క అవసరాలని ఆయన ఏం చేస్తాడన్నది వాక్యము ఇస్తాడని. నా రాజ్యము నా నీతిని మీరు మొదట వెతుకుడి, మీకేమి కావాలో మీ తండ్రికి తెలియదు. ఆయన రాజ్యం కోసం చేయను. ఆ రాజ్యం ఏమిటంటే ఇతరుల కోసం జీవించడమే ఆ రాజ్యం. ఆయన నామస్తం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజ్యములో ఏ విధంగా ఉంటారు? నీతిమంతులుగాను, సమాధానం కలిగి, పరిశుద్ధాత్మ ఆనందంతో అక్కడ ఉంటారు. కాబట్టి ఆ రాజ్యాన్ని తగిన విధంగా నీవు ఉండాలి. ఆయన నామస్తం. హల్లెలూయా. తల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రయాసపడి నువ్వు ఇక్కడికి వచ్చావు, ప్రయాసపడి వర్తమానం విన్నావు, ప్రయాసపడి నువ్వు పాటలు పాడావు, ప్రయాసపడి నువ్వు ప్రార్థిస్తున్నావు. దానివల్ల నువ్వు గొప్ప లాభాన్ని నువ్వు సంపాదించుకోబోతున్నావు. నీకు అక్కడ నువ్వు చేసిన దానికి ఆయన ప్రతిఫలాన్ని ఇవ్వబోతా ఉన్నాడని. అందుకనే మనకు శ్రేష్టమైందంటే ఇప్పుడు మనం కలిగి ఉన్న వాటికంటే గొప్పవి, శ్రేష్టమైనవి, శాశ్వతమైనవి. అలాంటి దానికి మనల్ని వారసులుగా ఆయన చేశాడు. కాబట్టి దానికోసం మనము ప్రయాసపడుతున్నాం. ఆయన నామస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నువ్వు కొద్ది కాలమే మనం భూమి మీద ఉండేది, బహు త్వరలో మనం ఆయన ఎదుర్కోబోతున్నాం. ఈ కొద్ది కాలం ఓపిక బట్టి ఓర్పు కలిగి నీవేం చేయాలనంటే ఉన్నదాంతో సంతృప్తిపడి నువ్వు సర్దుకుపోతూ భక్తిని కాపాడుకో, ప్రార్థన కాపాడుకో, క్రియలను కాపాడుకో, వీటిని పోగొట్టుకోవద్దు. మందిరానికి వచ్చి నువ్వు సహోదరులను ఆదరిస్తావు, సహోదరులు ఆదరిస్తావు. కొంతమంది వాళ్ళు ఎలా ఉన్నారు ఏమిటో అసలు చూడాలనే ఉండదు, మాట్లాడాలనే ఉండదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. విమానాలు ఎక్కుతారు, లాభం ఏంటి? ఖరీదైన వస్త్రాలు ధరించుకున్నారు, లాభం ఏంటి? డూపెక్స్ హౌస్లో ఉంటారు, లాభం ఏంటి? నీకు లాభం ఏంటి చెప్పు? ₹1,00,00,000 కారు కొనుక్కున్నావు, లాభం ఏంటి? నీతో వస్తా. లేకపోతే ఒక బుల్లెట్ కొనుక్కున్నావు, లాభం ఏంటి? ఏవి మనతో రావచ్చు. ఇవన్నీ లోకంలో ఏదో తాత్కాలికమైనవే, స్థిరమైనవి కావు. ఇవి శ్రేష్టమైనవి కావు. ఇవి మనకు స్థిరమైనది, శ్రేష్టమైనది ఒకటి ఉన్నది కనుక దానికోసమే మనము ప్రయాసపడుతున్నాము. నా ప్రయాస అదే. ఆ రాజ్యాన్ని సంపాదించుకోవాలని ప్రయాసపడుతున్నాను, ఆ రాజ్యాన్ని బహుమానంగా పొందుకోవాలని ప్రయాసపడుతూ ఉన్నాను. మరి నువ్వు ప్రయాసపడుతున్నావా?